కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్య కేసులో 21 మందికి శిక్ష ఖరారైంది. శిక్షను ఖరారు చేస్తూ ఆదోని సెషన్స్ కోర్టు తీర్పిచ్చింది. 6 ఏళ్ల క్రితం టీడీపీ నేత కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు ఆయన అనుచరులు హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య పగలు ప్రతీకారాల కొలిమి రగులుతూనే ఉంది. వెంకటప్ప నాయుడు హత్య కేసులో తీర్పు వచ్చే సమయంలో కప్పట్రాళ్ల గ్రామం చిగురుటాకులా వణికిపోయింది. పోలీసులు భారీగా బందోబస్తు చేపట్టారు. చివరికి ఆదోని కోర్టు తీర్పు వెలువరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంటేనే ఫ్యాక్షన్ అంటేనే కప్పట్రాల ఫ్యాక్షన్ చరిత్రలో తీర్పు సంచలనం. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒకే కేసులో 21 మందికి జీవిత ఖైదు విధించిన చరిత్ర లేదు. అది కప్పట్రాలకు ఉంది. కప్పట్రాల ఫ్యాక్షన్ లో మరో వింత సంఘటన. ఫ్యాక్షన్ లో ఎక్కడైనా మహిళలను వదిలేస్తారు, కానీ కప్పట్రాల ఫ్యాక్షన్ లో మహిళలను హత్య చేశారు. కప్పట్రాల ఫ్యాక్షన్ లో మహిళలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కప్పట్రాల ఫ్యాక్షన్ సంస్కృతికి యథేచ్ఛగా కొనసాగుతున్న తరుణంలో 2008 మే 17న జరిగిన హత్యాకాండపై ఆదోని ఏడీజే కోర్టు 21 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పిచ్చింది. మొత్తం నిందితులు 48 మంది కాగా అందులో 4 మృతి చెందారు. జీవిత ఖైదు విధించిన వారిలో 3 మృతి చెందారు. మరో కీలక నిందితుడు దివాకర్ నాయుడు పరారీలో ఉండటంతో ఆయనకు ఇంకా శిక్ష ఖరారు కాలేదు. మిగిలిన వారిని నిర్దోషులుగా ప్రకటించారు. నిర్దోషులుగా ప్రకటించిన వారిలో ఇప్పటికే 1 మృతి చెందారు. జీవిత ఖైదు పడిన ముద్దాయిల కుటుంబీకులు కన్నీరు మున్నీరై విలపించారు. లేదు, హ్యాంగింగ్ ఎవరికో ఇవ్వరండి, అంత సివియర్ పనిష్మెంట్ లేదు. దీంట్లో వచ్చేసి A3, A19, A20, A21, A25 చనిపోయినారు. దాని నుంచి వాళ్ళ పైన కేసు అట్లే కన్విక్షన్ అయింది, కానీ వాళ్ళ పైన ఏం లేదు. A4 అబ్స్కాండింగ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పైన జడ్జ్మెంట్ చెప్పలేదు. ఈ టోటల్ గా 22 మెంబర్స్ పడింది. దాంట్లో 3 చనిపోయినారు కాబట్టి 19 మెంబర్స్ 19 మెంబర్స్ కి ఇచ్చినారు. 19 లో 1 పారిపోయినారు కాబట్టి అబ్స్కాండింగ్ లో ఉన్నారు. A4 మిగతా వాళ్ళకంతా కన్విక్షన్. నిజమైన న్యాయం జరిగింది అనుకుంటున్నాం మేము. మా నాన్న కప్పట్రాల వెంకటప్ప నాయుడు ఆత్మశాంతి జరగడం కూడా ఈరోజు జరిగింది. మా నాన్నతో పాటు మా అన్న శివశంకర్ నాయుడు, మరి మా అనుచరులు, గన్మెను, ఇంకా కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. దాంట్లో ఒక 2 వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆత్మశాంతి కలిగిందని మేము అనుకుంటున్నాం. మాకు వాళ్ళకు లైఫ్ అన్నందుకు ఈరోజు మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఆ రోజు మా కుటుంబాలు మేము రోడ్డును పడి ఎంతో ఆవేదన, ఎంతో బాధ, అందరం కూడా మేమే కాదు, మమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు ఈ మండలంలోనే కాదు, ఈ జిల్లాలో కూడా మా అభిమానులు ఉన్నారు, మా నాన్న అభిమానులు. వీళ్ళందరూ కూడా ఈ తీర్పు కోసం ఇన్ని రోజులు 6.5 సంవత్సరం కూడా ఎదురు చూడడం జరిగింది. అందరూ చూసినారు, పబ్లికంగా చూసి వచ్చి బాంబులు వేసారు అని చెప్పారు సార్ వాళ్ళు. కాదు సార్, అసలు వాళ్ళని చూసి కానీ అసలు వాళ్ళే బయటకు ఈ పొద్దు ఏం కాదు అని చెప్పుకుంటూనే ఉంది సార్. మాకు ఇంటికాడ 2 సార్, హనుమన్న, లాలు. కప్పట్రాల గ్రామం ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది. పోలీసు బూటు చప్పుళ్ల మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు జనం. జరిగిన హత్యలపైన, కోర్టు తీర్పులపైన ఎవరూ నోరు మెదపరు. ఏం మాట్లాడితే ఏమవుతుందోననే భయం వారిని వెంటాడుతోంది. వీధులు కూడా నిర్మానుషంగా ఉన్నాయి. కప్పట్రాల్లో ఇప్పటి వరకు 4 దశాబ్దాల ఫ్యాక్షన్ చరిత్రలో దాదాపు 40 మంది వరకు పరస్పరం 2 వర్గాల నుంచి హత్యకు గురయ్యారు. తీర్పుతో కప్పట్రాల్లో ఫ్యాక్షన్ అంతమవుతుందని ఆశిద్దాం. కెమెరామెన్ రామస్వామితో చంద్రశేఖర్, NTV, కప్పట్రాల, కర్నూలు జిల్లా. ఇది కప్పట్రాళ్ల గ్రామంపై స్పెషల్ ఫోకస్. నమస్తే.